కోనసీమ ఎమ్మెల్యేలతో విడివిడిగా సమావేశమయ్యారు ఏపీ సీఎం జగన్. మంత్రి విశ్వరూప్కు ఈసారి టికెట్ ఇవ్వకుండా ఆ స్థానంలో ఆయన కొడుకు శ్రీకాంత్కు అవకాశం కల్పిస్తామని తెలిపారు. అయితే ఈసారి కూడా తనకే అవకాశం ఇవ్వాలంటూ విశ్వరూప్ జగన్ను కోరినట్టు సమాచారం. ఇక పి గన్నవరం ఎమ్మెల్యే చిట్టిబాబు, రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్లకు టికెట్ ఇవ్వడం లేదని చెప్పినట్టుగా తెలుస్తోంది. ఇక ఏపీలో వైసీపీ మార్పులపై రెండో లిస్టు కూడా సిద్ధమైంది. మొదటి జాబితాలో 11 చోట్ల మార్పులు చేసిన జగన్ రెండో లిస్టులో కూడా భారీగానే చేంజెస్ చేసినట్టుగా తెలుస్తోంది. ఫస్ట్ లిస్టులో ఆర్కే, సుధాకర్ బాబు, తిప్పల నాగిరెడ్డి, మద్దాలకు టికెట్లు నిరాకరించగా రెండో లిస్టులో 6 నుండి 8 మంది సిట్టింగ్లకు సీట్లు కట్ చేసినట్టుగా తెలుస్తోంది. అందులో జ్యోతుల చంటిబాబు, పర్వత ప్రసాద్, పెందం దొరబాబు, ఎలిజా, బాలరాజుకు సీట్లు కట్ చేయనున్నట్టు సమాచారం. మొత్తంగా 20 మంది ఎమ్మెల్యేలు ఎంపీలుగా పోటీ చేయనుండగా 15 మంది ఎంపీలకు ఈసారి ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే మంత్రులు రజని, మేరుగ నాగార్జున, సురేష్ సెగ్మెంట్లో మార్చిన జగన్ రెండో లిస్టులో చెల్లుబోయిన వేణు, గుమ్మనూరు జయరాములకు స్థానచలనం కలిగించే అవకాశం ఉంది.